ఈ వీడియోలో 25 లక్షల లోపల మంచి ఎస్యూవీలు ఏమున్నాయని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎస్యూవీల సేల్స్ చాలా ఎక్కువ పెరిగాయి. చాలామంది ఎస్యూవీలు కొంటున్నారు. సేల్స్ డేటా ఆ నంబర్స్ చూస్తే కూడా ఎస్యూవీల సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయని చెబుతున్నారు. నేనైతే దీన్ని అగ్రీ చేయను. ఎందుకంటే అన్నింటికీ ఎస్యూవీల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. అవి యాక్చువల్గా ఎస్యూవీలు కాదనమాట. ఇప్పుడు ఎస్ప్రెస్సో నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఎస్యూవీ అంటున్నారు. ఎస్ప్రెస్సో, పంచు, నెక్సాను, బ్రెజా, ఇగ్నిస్, ఎక్స్టరో, సోనెట్, ఒకటి కాదు అన్ని బ్రాండ్స్లో అన్నింటికీ ఎస్యూవీ అని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. అవి ఎస్యూవీలు కాదు, అవి హ్యాచ్ బ్యాక్లు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ బాడీ స్టైల్ నచ్చుతుంది అనమాట. అంటే ఎస్యూవీ డిజైన్ అంటాం కదా, బాక్సీ డిజైన్, 2 బాక్స్ డిజైన్ అంటారు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అదొక కారణం సేల్ ఎక్కువ పెరగడానికి. నెక్స్ట్ కారణం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత సీటింగ్ పొజిషన్ కూడా హై సీటింగ్ పొజిషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే విజిబిలిటీ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది అనమాట. బోనెట్ మొత్తం కనిపిస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఏముంది అని డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ బాడీ స్టైల్స్ని ఇష్టపడుతున్నారు, ఎస్యూవీ బాడీ స్టైల్ని. నెక్స్ట్ ఇవన్నీ నేను చెప్పాను కదా, ఫేక్ ఎస్యూవీలని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. అవి నిజమైన ఎస్యూవీలు కాదు. ఇప్పుడు మనము నిజమైన ఎస్యూవీలు 25 లక్షల లోపల ఏమున్నాయని తెలుసుకుందాం. నిజమైన ఎస్యూవీలు అంటే ఏంటి చాలామందికి తెలిసే ఉంటుంది. ఫస్ట్ ల్యాడర్ ఫ్రేమ్ ఉండాలి. 2 4 వీల్ డ్రైవ్ కేపబిలిటీ ఉండాలి. ల్యాడర్ ఫ్రేమ్ ఉండాలి, చాసిస్ 4 వీల్ డ్రైవ్ ఉండాలి. అది లేనప్పుడు అది ఎస్యూవీ కాదు కదా. ఎస్యూవీ అంటే ఏంటి? స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అనమాట. అంటే మనం ఆఫ్ రోడ్ చేయడానికి అది కేపబుల్గా ఉండాలి. అంటే చాసిస్ మెయిన్లీ ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఎన్ని కార్లు ఉన్నాయి? 25 lakhs లోపల, మాన్యువల్ కమ్ ఆటోమేటిక్ రెండింటిని కలిపి 25 lakhs లోపల నాకు బడ్జెట్ ఉంది. నాకు యాక్చువల్ ఎస్యూవీ కావాలి, ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఎస్యూవీ కావాలి, 4 వీల్ డ్రైవ్ ఎస్యూవీ కావాలి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే సుజుకి జిమ్నీ. ఇది యాక్చువల్గా ల్యాడర్ ఫ్రేము 4 వీల్ డ్రైవ్ ఉన్న ఎస్యూవీ. మీకు ఈ కార్ అయితే అన్ని టెరైన్స్లో చాలా బాగా పనికొస్తుంది. సిటీలో కూడా వాడుకోవచ్చు, హైవేకి పనికొస్తుంది. ఆఫ్ రోడ్కి అయితే ఇది ఆఫ్ రోడ్ వెహికలే కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెయిట్ కూడా ప్రాపర్గా ఉందన్నమాట. అంటే కొన్ని వెహికల్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు చూడడానికి బాగుండొచ్చు, కానీ యాక్చువల్గా మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అది కాస్త ప్రాక్టికల్గా అంత యూస్ఫుల్గా అనిపించవు. అదే మీకు జిమ్నీ చూస్తే మీకు సిటీకి బాగుంది, హైవేకి బాగుంది, ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో ఇంజన్ వచ్చి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్, 1.5 లీటర్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది. టర్బో కాదు ఇది, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్, పెట్రోల్ వస్తుంది, 1.5 లీటర్. మైలేజ్ కూడా బాగా వస్తుంది. మీకు సిటీకైనా వాడుకోవడానికి మంచిగా మైలేజ్ వస్తుంది. హైవేకి ఆఫ్ రోడ్కి చాలా బాగుంది. నెక్స్ట్ ఇది బెనిఫిట్ ఏంటంటే సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్ రోడ్ కార్లు అంటే ఎస్యూవీలు అంటే సిటీకి హైవేకి అంత బాగుండవు, బౌన్సీగా ఉంటాయి, డ్రైవింగ్ అస్సలు బాగోదు అనమాట, కంఫర్ట్ ఉండదు. ఆఫ్ రోడ్కి బాగుంటాయి కానీ సిటీకి హైవేకి బాగుండవు అనమాట. కానీ ఇది సిటీకి బాగుంది, హైవేకి బాగుంది, ఆఫ్ రోడ్కి కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు మాన్యువల్ ఆటోమేటిక్ రెండు వస్తాయి. రెండు వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో, జెటా అండ్ ఆల్ఫా అనేసి. నెక్స్ట్ మనము థార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలామందికి ఇష్టమైన కార్ ఇది, ఎస్యూవీ. ఇది కూడా ల్యాడర్ ఫ్రేమ్. దీంట్లో మంచి పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. మహీంద్రా వాళ్ళవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఇంజన్స్. సేఫ్టీ బాగుంటుంది, ఇంజను చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్ బాక్సీ డిజైన్లు అనమాట. ఈ జిమ్నీ కానీ తార్ కానీ బాక్సీ డిజైన్స్ ఇవి చూడడానికి చాలా బాగుంటాయి.
పవర్ఫుల్ ఇంజన్, మంచి ఇంజన్స్ ఉన్నాయి, పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. మనకి దీంట్లో కూడా 4 వీల్ డ్రైవ్ ఉంది. లాడర్ ఫ్రేమ్ చాసిస్ ఉంది, 4 వీల్ డ్రైవ్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మీకు ఆఫ్ రోడింగ్కి పనికొస్తుంది, సిటీకి పనికొస్తుంది, హైవేకి చాలా బాగుంటుంది. కానీ కంఫర్ట్ మీకు జిమ్నీ అంత ఉండదు దీంట్లో, ఎందుకంటే ఇది త్రీ డోర్ అనమాట. ఇది 3 డోరు, ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది దానికన్నా. మీకు హైవేలో జిమ్నీ ఉన్నంత కంఫర్ట్ ఇది ఉండకపోవచ్చు. సిటీకి ఆఫ్ రోడింగ్కి అయితే బాగుంటుంది. నెక్స్ట్ థార్ రాక్స్. ఇప్పుడు కొద్దిమందికి థార్ అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు, 5 డోర్స్ లేవు కాబట్టి కాస్త కొద్దిమంది అయితే ఇది ఎలా తీసుకోవడం, 3 డోరు మనము ఫ్యామిలీ కోసం వాడలేం కదా అని కొంతమంది హెసిటేట్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు మహీంద్రా వాళ్ళు అది అర్థం చేసుకొని థార్ రాక్స్ని తీసుకొచ్చారు. సో ఇది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. 4 డోర్స్ ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి బయట రావడానికి అంత హెడేక్ ఏమి ఉండదు. 3 డోర్లో ఉన్నంత కష్టం ఉండదు. ఇది కాస్త బాగుంటుంది. ఇది కూడా లాడర్ ఫ్రేమే, బాడీ ఆన్ ఫ్రేమ్, లాడర్ ఫ్రేమ్ అంటాం కదా, చాసిస్ సేమ్. ఆఫ్ రోడ్కి ఎస్యూవీకి ఏం కావాలో అదే ఉందన్నమాట. సేమ్ చాసిస్, రెండింట్లో ఉన్నది సేమ్. థార్లో ఉన్నది, థార్ రాక్స్లో ఉన్నది సేమ్ చాసిస్. మంచి పవర్ఫుల్ ఇంజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ గుర్కా, ఫోర్స్ గుర్కా. దీంట్లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 డోర్లో ఉన్నాయి, 5 డోర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మీకు బడ్జెట్ని బట్టి ఏది కావాలి, సైజు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు గుర్కాలో కూడా కావాలంటే 3 డోర్ తీసుకోండి, లేదంటే 5 డోర్ తీసుకోవచ్చు. ఇందులో కూడా చాలా పవర్ఫుల్ ఇంజన్ ఉంది. సేమ్ అగైన్ లాడర్ ఫ్రేమ్ చాసిస్ అండ్ దెన్ డీజిల్ ఇంజన్, చాలా పవర్ఫుల్ ఇంజన్ అది. ఇప్పుడు జిమ్నీ చెప్పాను కదా, జెటా వేరియంటు మనకి 12,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 లీటర్ ఇంజన్, పెట్రోల్ మాన్యువల్. అలాగే జెటా ఆటోమేటిక్ 13,38,000. ఇది ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ తారు ఎల్ఎక్స్టీ వేరియంటు 14,89,000. ఇది 2 లీటర్ పెట్రోల్ మాన్యువల్. నెక్స్ట్ ఎల్ఎక్స్టీ 15,69,000, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ఇది. నెక్స్ట్ ఆటోమేటిక్ చూస్తే ఎల్ఎక్స్టీ 16,45,000, 2 లీటర్స్ పెట్రోల్. ఇది టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎల్ఎక్స్టీ 17,19,000, 2.2 లీటర్స్ డీజిల్. ఇది కూడా టార్క్ కన్వర్టర్, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్. ఇవి అన్నింట్లో మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, టార్క్ కన్వర్టరే ఉన్నాయి. నెక్స్ట్ థార్ రాక్స్ చూస్తే మాన్యువల్ MX-5D అనేసి వేరియంట్ నేమ్ ఇది. 18,50,000, 2.2 లీటర్స్ డీజిల్. నెక్స్ట్ AX-5L 20,38,000, 2.2 లీటర్స్ డీజిల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది టార్క్ కన్వర్టర్ వస్తుంది, మంచి ట్రాన్స్మిషన్ ఇది. నెక్స్ట్ గుర్కా విషయానికి వస్తే 3 డోరు 15.96 lakhs, 2.6 లీటర్ డీజిల్ మాన్యువల్. ఇది మాన్యువల్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ 5 డోర్ చూస్తే 17,27,000, 2.6 లీటర్ డీజిల్. ఇది రెండింట్లో సేమ్ ఇంజిన్ ఉంది. మీరు 3 డోర్ తీసుకున్నా 5 డోర్ తీసుకున్నా సేమ్ వస్తుంది అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, సీటింగ్ కంఫర్టు, సిటీ, హైవే అన్నింట్లో కంఫర్టబుల్గా ఉండాలి అంటే జిమ్నీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఈ మిగతా కార్లు కాస్త పైకి ఎక్కి లోపలికి వెళ్ళి దిగినట్లు ఉంటుందన్నమాట, ఏదో పైకి ఎక్కి దిగినట్టు ఉంటుంది. ఇది ఎక్కువ కష్టము గుర్కాలో ఉంటుంది. గుర్కా అనేది చాలా హైట్లో ఉంటుంది అనమాట. సో పైకి ఎక్కి లోపల కూర్చొని దిగాలి. అది కాస్త ఫ్యామిలీ కోసం చూస్తుంటే మాత్రం ఇది కష్టం, ఫ్యామిలీకి కష్టం. ఇది మీకు ప్యూర్ ఫ్యామిలీ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జిమ్నీ, తర్వాత రాక్స్, థార్ రాక్స్, తర్వాత థారు, తర్వాత గుర్కా. మీకు లోపలికి ఎక్కడం, కూర్చోవడం, బయటకు రావడం ఈజీగా ఉండాలంటే. నెక్స్ట్ ఇంజిన్ పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ చూద్దాము. థార్ రాక్స్ని స్టార్ట్ చేద్దాం. థార్ రాక్స్లో 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ వస్తాయి మనకి.
టర్బో పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షను 2 లీటర్స్ ఇది. 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంది. అదేవిధంగా డీజిల్ యూనో డైరెక్ట్ ఇంజెక్షన్ ఇది కూడా 2.2 లీటర్స్ ఇది. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంది. అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అండ్ 4 వీల్ డ్రైవ్, ఇలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పవర్ ఫిగర్స్ చూస్తే పెట్రోల్లో 119 కిలో వాట్ వస్తుంది, ఇది మాన్యువల్లో. టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్లో చూస్తే 130 కిలో వాట్ ఉంది. టార్క్ చూసుకుంటే మాన్యువల్లో 330 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది, అలాగే ఆటోమేటిక్లో 380 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే ఆ డీజిల్ విషయానికి వస్తే ఇది 6 స్పీడ్ మాన్యువల్లో 111.9 కిలో వాట్ పవర్ వస్తుంది. అలాగే టార్క్ చూసుకుంటే 330 న్యూటన్ మీటర్స్ ఉంది. నెక్స్ట్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్లో చూస్తే ఆటోమేటిక్లో పవరు సేమ్ ఉంది, టార్కు సేమ్ ఉంది మనకి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను కదా 4 వీల్ డ్రైవ్తో ఉన్న ఆటోమేటిక్, దాంట్లో చూస్తే పవర్ మనకి 128.6 కిలో వాట్ ఉంది, టార్క్ 400 న్యూటన్ మీటర్స్ ఉంది, చాలా ఎక్కువ ఉంది దీంట్లో. నెక్స్ట్ డైమెన్షన్స్ విషయానికి వస్తే 4428 mm ఉందన్నమాట. 4428 mm ఉంది లెంత్. విడ్త్ 1870, హైట్ 1923, వీల్ బేస్ 2850 ఉంది. అలాగే అప్రోచ్ యాంగిల్ 41.7 ఉంది, డిపార్చర్ యాంగిల్ 36.1 ఉంది, ర్యాంప్ ఓవర్ యాంగిల్ 23.9 ఉంది. వాటర్ వేడింగ్ డెప్త్ 650 mm ఉంది. సీటింగ్ కెపాసిటీ 5 వస్తుంది మనకి దీంట్లో. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్, టర్నింగ్ రేడియస్ మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 57 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు మహీంద్రా థార్ ఇంజన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీంట్లో మల్టిపుల్ ఇంజన్స్ ఉన్నాయన్నమాట. డీజిల్లోనే 2 ఉన్నాయి, పెట్రోల్లో ఒకటి ఉంది. డీజిల్లో ఒకటి 1.5 లీటర్ ఉంది, 2.2 లీటర్ ఉంది. పెట్రోల్లో మనకి 2 లీటర్ ఇంజన్ వస్తుంది. మనం ఇప్పుడు సుజుకి జిమ్నీ గురించి తెలుసుకుందాము. ఇది లెంత్ 3985 ఉంది, విడ్త్ 1645 ఉంది, హైట్ 1720, వీల్ బేస్ 2590, గ్రౌండ్ క్లియరెన్స్ 210, సీటింగ్ కెపాసిటీ 4, బూట్ స్పేస్ 219 లీటర్స్ ఉంది. నెక్స్ట్ టర్నింగ్ రేడియస్ 5.7 ఉంది. నెక్స్ట్ అప్రోచ్ యాంగిల్ 36 degrees, డిపార్చర్ యాంగిల్ 46, ర్యాంప్ బ్రేక్ ఓవర్ యాంగిల్ 24. నెక్స్ట్ ఇది పెట్రోల్ అని చెప్పాను కదా, దెర్ ఇస్ నో డీజిల్ ఇన్ ఇట్. నెక్స్ట్ ఇది K15B ఇంజన్ టైప్, ఇది 1500 1462 cc యాక్చువల్ నెంబర్ ఇది. నెక్స్ట్ పవర్ చూస్తే 77.1 కిలో వాట్ ఉంది, టార్క్ 134.2 న్యూటన్ మీటర్స్ ఉంది, 4 సిలిండర్స్ వస్తుంది మనకి. ఇక ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూస్తే మాన్యువల్లో 16.94 ఉంది, ఆటోమేటిక్లో 16.39 ఉంది. కొన్ని బ్రాండ్స్ నేను చెప్పాను కదా, ఎందుకు మెన్షన్ చేయరో నాకు అర్థం కాదు. మైలేజ్ మెన్షన్ చేయరు, గ్రౌండ్ క్లియరెన్స్ మెన్షన్ చేయరు, టర్నింగ్ రేడియస్ మెన్షన్ చేయరు, గాడ్ నోస్. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ ఉంది. ఇది టైప్ 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇదొకటి చాలామందికి ఇది కూడా కాస్త సమస్య అనిపిస్తుంది. ఇది ఎక్కడ సమస్య అనిపిస్తుందంటే, మీరు ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీస్కి వెళ్తా అంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది మీకు, అరే ఇంకొక గేర్ ఉంటే బాగుండే అనేసి. 6 గేర్స్ ఉంటే బాగుండేది. వీళ్ళేంటో మాన్యువల్లోనే 5 పెట్టారు, ఆటోమేటిక్లో ఇంకా 4 పెట్టారు. ఆఫ్ రోడ్లో బాగానే అనిపిస్తుంది, సిటీలో కూడా బాగుంటుంది, హైవేలోనే కాస్త ఇంకో గేర్ ఉండాల్సిందే అనిపిస్తుంది. వీళ్ళు మరీ 4 ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఇది కొద్దిమందికి ఇది కూడా ఆలోచిస్తూ ఉంటారు కొనేటప్పుడు. సుజుకి వాళ్ళు ఇది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వెయిట్ కూడా చెప్పాను కదా, కొంతమంది కర్బ్ వెయిట్ కూడా మెన్షన్ చేయరు, వీళ్ళు మెన్షన్ చేశారు. కర్బ్ వెయిట్ 1195 kgs ఉందన్నమాట. ఆల్ఫా మాన్యువల్. అదే జెటా చూస్తే 1200 kgs ఉంది. అదే 1205 ఉంది ఆల్ఫా ఆటోమేటిక్, 1210 ఉంది జెటా ఆటోమేటిక్. నెక్స్ట్ మనము గుర్కా గురించి తెలుసుకుందాము.
ఇది డీజిల్ మాత్రం ఉంది, దర్ ఇస్ నో పెట్రోల్ ఇన్ ఇట్. ఇది సిలిండర్స్ 4 వస్తుంది. ప్లస్ ఇది సీసీ చూస్తే 2596 సీసీ ఉందన్నమాట. నెక్స్ట్ పవరు 140 PS ఉంది. టార్క్ 320 న్యూటన్ మీటర్స్ ఉంది. ఇది కూడా లాడర్ ఫ్రేమ్ చెప్పాను కదా. ఆ ట్రాన్స్మిషన్ దీంట్లో మాన్యువల్ మాత్రం వస్తుంది, 5 గేర్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3965 ఉంది, 3 డోర్ ఇది. అలాగే విడ్త్ చూస్తే 1865 ఉంది, వీల్ బేస్ 2400 ఉంది, హైట్ 2270 ఉంది. అలాగే మనము 5 డోర్ చూస్తే లెంత్ 4390 ఉంది, విడ్త్ 1865, వీల్ బేస్ 2825, హైట్ 2296 ఉంది. టర్నింగ్ రేడియస్ చూస్తే 3 డోర్ది 5.5 ఉంది, 5 డోర్కి 6.3 ఉంది. అలాగే గ్రేడబిలిటీ చూస్తే 3 డోర్ది 35 ఉంది, అలాగే 35 ఉంది. వాటర్ వెయిడింగ్ కెపాసిటీ 700 ఉందన్నమాట, 700 mm. సీటింగ్ కెపాసిటీ చూస్తే 3 డోర్లో 4 ఉంది, 5 డోర్లో 7 ఉందన్నమాట, అంటే 6+ డ్రైవర్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సేమ్ ఉంది, 63.5 లీటర్స్ వస్తుంది మనకి. ఇది అండి 25 lakhs లోపల మనకి యాక్చువల్ ఎస్యూవీస్, లాడర్ ఫ్రేమ్ చాసెస్ ప్లస్ 4-wheel డ్రైవ్ ఉన్నవి ఇవి ఉన్నాయన్నమాట మనకి. జిమ్నీ, థార్ రాక్స్, గుర్కా. మీకు నేను చెప్పినట్టు అన్ని టెరెన్స్కి బాగుండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. సస్పెన్షన్ ఎస్పెషలీ మంచి సస్పెన్షన్ కావాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండాలంటే మంచి సస్పెన్షన్ కావాలి. మీకు జిమ్నీలో బాగుంటుంది. లోపలికి వెళ్ళి బయటికి రావడం కూడా ఈజీగా ఉండాలంటే జిమ్నీలో బాగుంటుంది. తర్వాత థార్ రాక్స్లో బాగుంటుంది. లోపలికి వెళ్ళడం, బయటికి రావడం. ఫస్ట్ జిమ్నీ, తర్వాత థార్ రాక్స్, తర్వాత థారు, తర్వాత గుర్కా. ఎందుకంటే గుర్కా నేను చెప్పాను కదా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం కాస్త కష్టం అనిపిస్తుంది ఫ్యామిలీ యూసేస్కి అయితే. మీకు ఆఫ్ రోడ్కి అయితే అన్నీ బాగుంటాయి, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే అవి ఆఫ్ రోడ్ ఎస్యూవీస్ కాబట్టి అన్నీ బాగుంటాయి. మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత సైజు కావాలి, పెద్దది కావాలంటే గుర్కా, ఇంకాస్త చిన్నది కావాలంటే థార్ రాక్స్, ఇంకా చిన్నది కావాలంటే థారు, మీకు ఇంకా చిన్నది కావాలంటే జిమ్నీ. మీకు ప్రాక్టికల్గా ఈజీగా ఉండాలి ఆఫ్ రోడ్లో, హైవేలో, సిటీలో అంటే జిమ్నీ సరిపోతుంది. ప్రైస్ కూడా తక్కువ ఉంది అది. మీకు కాస్త పెద్దదిగా, చూడటానికి పెద్దదిగా, బల్కీగా, రగ్గెడ్గా ఉండాలి అంటే మీకు థార్ బాగుంటుంది. మీకు ఫ్యామిలీ యూసేజ్ కావాలి, చూడడానికి బాగుండాలి, పెద్దదిగా ఉండాలి అంటే థార్ రాక్స్ బాగుంటుంది. గుర్కా అనేది యాక్చువల్గా చాలా పెద్దదిగా ఉంటుంది. అది కొద్దిమంది నాకు పెద్దదిగా ఉన్న ఎస్యూవీ కావాలనుకుంటారు, మీకైతే అది సూట్ అవుతుంది. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.